ఇదొక తాత్విక నవల. దాచేస్తే దాగని సత్యాలనెన్నింటినో కనబరిచిన అద్భుత నవల. విజయనగర కాలం అనినా, కృష్ణదేవరాయల పరిపాలన అనినా, హంపి పేరు ఎత్తినా అదొక ఎమోషన్, అది ఒక అబ్సెషన్. పాఠకుడికి దగ తీరుస్తుంది. ఎన్నెన్ని చర్చలు, తాత్విక మీమాంసలు, కుల మత లోతులు, స్వామిని ఒక బలమైన చారిత్రక శక్తి ఆవహించినట్టు ఉంది. రచనలో ఫ్లో అనుభవిస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. కవితాత్మకంగా ఒక దీర్ఘ కవిత మాదిరిగా కొనసాగిన ఈ అపురూపమైన నవల రాయలసీమ సంతకమని చెప్పుకోవచ్చు. ఈ కటపటి యుద్ధం నవలతో స్వామి ఇంకేమీ రాయకపోయినా పర్వాలేదు, 10 కాలాల పాటు ఈ నవలే స్వామిని వెలుగులో ఉంచుతుంది అని అంటారు బొమన్ గారు. తప్పక చదవాల్సిన పుస్తకం, అనేకం నేర్చుకోవడానికి ఆయుధమైన పుస్తకం, కొత్త కొత్త సంగతులు తెలియజేసే పుస్తకం. ముత్తన్న, అంపన్న, మంగలి కొండోజు, అలివేలు, శ్రీనివాసులు రెడ్డి, యక్షని, భాగీరథి, రెహమాను మనల్ని వదలరు. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పాత్రలు మరెన్నో ఉన్నాయి ఈ నవలలో.